మన ఆప్కి అదాలత్ షోలో ర్యాప్ స్టార్ బాద్షా మీద మొదటి నిందేంటంటే ఈయన ఎంతో కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. బాద్షా, మీ నిజమైన పేరు? ఆదిత్య ప్రతిసింగ్ ససోడియా. ఇంట్లో ముద్దుగా పిలిచే పేరు బిట్టు. అవును సార్. ర్యాపర్లో మీ పేరు కూలిక్ ఫెల్. అవును. పబ్లిక్లో అయితే బాద్షా. పేర్లో ఎందుకని ఇంత కన్ఫ్యూషన్? సార్ అది ఆదిత్య అనే పేరుని అమ్మ పెట్టాలనుకున్నారు, ప్రత్యేక్ నాన్న పెట్టాలనుకున్నారు. అందువల్ల వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో నాకు తెలియదు. ఆ రెండు పేరుని కలిపి నాకు పెట్టేద్దాం అనుకున్నారో ఏంటో. సింగ్ ససోడియా నా సర్నేమ్. నిజానికి మేమందరం ఊరు వాళ్ళమే. ఆదిత్య ప్రదీక్ అని అందరూ అంత పెద్ద పేరు పలకలేరని చిన్న పేరుతో నన్ను బిట్టు అని పిలిచేవారు. చిన్నప్పటి నుండే నన్ను బిట్టు అని పిలిచేవారు. నేను ఇంగ్లీష్లో ర్యాప్ చేయడానికి మొదలెట్టినప్పుడు అప్పుడు నా మెయిల్ ఐడి కూల్ ఈక్వలట్ అలాంటిదేదో ఒకటి నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు నా మెయిల్ ఐడి అదే, అందుకే కూల్ ఈక్వల్ అని పేరు పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకెక్కువ వెయిట్ ఉంది కానీ నా పేరుకి వెయిట్ లేదనిపించింది. ఆ తర్వాత భాష అని పెట్టుకున్నాను. అందుకే పేరులో మాత్రమే కాదు, అన్నిట్లోనూ మీరు రాజే. నేను మీకోసం ఒక ర్యాప్ రాశాను. బిహెచ్యులో ముందు వచ్చిన మెస్లో ఒక సమస్య. అక్కడి నుంచి పరిగెత్తిన వారు స్టీఫెన్ సాయా. అది కూడా నేను త్వరగా వదిలేశాను, లేదంటే నేనందరినీ కన్ఫ్యూజ్ చేస్తాను. ఫాదర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, అయితే నా పని గేట్ కీపర్గా మార్చింది. కానీ నేననుకున్నాను పాపులర్, అందువల్ల అయ్యాను ర్యాపర్. ఈరోజు మీరు ర్యాప్ చేయడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ర్యాపర్ అవ్వాలని చెప్పినప్పుడు మా నాన్నకి ర్యాపర్ అంటే ఏంటని కూడా తెలీదు. అదే నిజం, ఆయనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో నాకు అర్థమయ్యేలా చెప్పు అని చెప్పారు. ఆయనకి సింగర్స్ తెలుసు కానీ ర్యాపర్స్ అంటే ఎవరో తెలీదు. ఇప్పుడు నేను ఆయన దగ్గర చెప్పాలనుకుంటున్నా, నాన్న ఇలా చూడండి, నేను చేసి చూపించాను, మీరు ర్యాప్ చేయొద్దని నా దగ్గర చెప్పారు. మీరు ర్యాప్ అంటే ఏంటని అడిగారు, నేను ఈ ప్రపంచానికే ఏంటో చెప్పాను. అయితే ర్యాపర్ అవ్వడం కోసం ఆలూ టిక్కా తినాలని నాన్నతో దెబ్బలు తిన్నారా? రెండు. నాన్న దెబ్బలంతా చాలా ముఖ్యం. ఎందుకంటే నాన్న దగ్గర దెబ్బలు తినని వారంతా ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్పవారుగా అవ్వలేరు. మీరు ఎదగగలుగుతారు కానీ నాన్న దెబ్బల వల్లే మంచి మనిషిగా మారుతారు. అలాగే ఆలుటికి కూడా నేను ఎక్కువ తింటాను. బిట్టుటికి వాలా అని ఒక మంచి కొట్టు ఉండేది. రాణిబాగ్లో నేను ట్యూషన్కి వెళ్తూ ఉన్నాను. అక్కడి నుండి ఒక 10 అడుగులే. అప్పుడు ట్యూషన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నేను టిక్కా ఎక్కువ తినేవాణ్ణి. మీరు 5వ క్లాసులో ఉన్నప్పుడు మీకొక అమ్మాయి ఇష్టమని తెలిసిందే. ఆ అమ్మాయికి టిక్కి ఇచ్చారా? లేదు సార్, నేను ఊరికే చూస్తూ ఉన్నాను. లేదు, 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు తను నా బెంచ్ పార్ట్నర్ మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు తను ఒక పెద్ద డాక్టర్గా ఉంది. కానీ తను నా బెంచ్ పార్ట్నర్గా ఉన్నప్పుడల్లా తను నాతో మాట్లాడుతుంటే నేను తన్ని చూడను కూడా చూడను, తలెత్తి అస్సలు చూడను. అది మాత్రం కాదు, 8వ తరగతిలో రక్షాబంధనప్పుడు తను నాకు రాఖీ కూడా కట్టింది. నన్ను అన్నయ్యగా మార్చేసి వెళ్ళిపోయింది. పాటల్లో మీ ఐడియాస్ అన్నీ లడికి బ్యూటిఫుల్, ఇదంతా అక్కడి నుంచే మొదలైందా? సరే, యాక్చువల్లీ అది నా ఐడియా కాదు. వికాస్పురంలో కూర్చుని ఉన్నాను. మేమప్పుడు మోమోస్ తింటూ ఉన్నాం. అప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఆ పాటలో ఉన్న పదమంతా ఎక్కువ వాడతాడు. సో ఈ వర్డ్స్ అంతా వారి దగ్గర నుంచే వచ్చాయి. అభితో పార్టీ షురూ అనే పాట అది నా ఐడియానే. నా బాబాయ్ ఒకరున్నారు, ఆయనకి ఎప్పుడు ఈ పదమే వాడతారు. కానీ నా బాబాయ్ చూసి వీడేంటి ఇంతలా కాపీ కొడుతున్నాడని అనుకోవచ్చు. నేను నాలాంటి వాళ్ళందరూ పక్కనున్న వాళ్ళ దగ్గర నుంచే పదాలని లాక్కుంటాం. మీ అందరికీ న్యూసే కనిపిస్తాయి, కానీ మాకు మేము ప్రతి దాంట్లో లిరిక్సే వెతుకుతాం.
అయితే మొట్టమొదటిసారిగా పాట తీసుకుని మీరు ముంబై వెళ్ళినప్పుడు సార్ ప్రొడ్యూసర్ కనిపించకుండా అవును, పోయారట. కనిపించకుండా పోయారు. యాక్చువల్లీ సార్, ముంబై గురించి నేను విన్నంత వరకు ఎక్కువ చెడ్డవాళ్ళు ఉంటారని చెప్తారు. నేను వెళ్ళి అలా ఇరుక్కుంటానేమో అని అనుకున్నాను. అందువల్ల ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన నన్ను ఢిల్లీకి రమ్మన్నారు, ఆయన ఇంటికే రమ్మన్నారు. ఆయన ఇల్లు చాలా పెద్ద, ఇంట్లోనే గూగుల్ మ్యాప్ వాడాలి, అంత పెద్దది. పిలిచారు, కూర్చోబెట్టారు, భోజనం పెట్టారు, నా గురించి విన్నానని కూడా చెప్పారు. నేను ఆయన దగ్గర గొప్పవాణ్ణేం కాదని చెప్పాను. నేను ఒక మంచి పాట చెయ్యాలని చెప్పారు. చేస్తాను, కానీ ఎంత డబ్బులు తీసుకుంటానో ఆయన దగ్గర చెప్పాను. అప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చారు, అది కొన్ని థౌజండ్స్లో ఉంటాయి. సరే ఓకే అని చెప్పాను. ముంబైకి రమ్మన్నారు ఆయన. నేను ఆ తర్వాత నాకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులతోనే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ముంబైకి చేరుకున్నాను. స్టైల్ కోసం నేను బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేశాను. అప్పుడు స్టార్ అయిపోయాను అనుకుని అలా చేశాను, కానీ ముంబైకి వెళ్ళాక ఆయన ఫోన్ ఎత్తలేదు. అప్పుడు నేను ఉన్నది కూడా 5 స్టార్ హోటల్లోనే. సరే సంతోషంగా 5 స్టార్ హోటల్లో అయినా ఉండేసి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఆయన కనిపించకుండా పోయారు. ఇప్పుడు రీసెంట్గా శిల్పా మ్యామ్ ఇంట్లో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో అతన్ని చూశాను. ఆయన అక్కడ ఉన్నట్టు నాకు అస్సలు తెలీదు. ఆయన హాయ్ బ్రదర్ అని చెప్పారు. మీరు ఎవరో నాకు తెలీదని చెప్పాను. నాకు గుర్తుంటుంది, కానీ మొహం మాత్రం గుర్తుంటుంది, పేరైతే నేను మర్చిపోతాను. నీకు గుర్తుందా మనం ఢిల్లీలో కలిసామని చెప్పారు. నేను లేదని చెప్పాను. లేదు, నేనొక మూవీ చేస్తూ ఉన్నాను, నిన్ను కూడా పాట వేయమని చెప్పానని చెప్పారు. అలాగే శాస్త్రి పార్క్లో కూడా మనం మీట్ అయ్యామని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది, వాడే కదా నువ్వు. అవునవును అలా అని చెప్పారు. నేను మీకోసం వేసిన పాట ఏంటో అని మీకు తెలుసా అని అడిగాను. ఆయన తెలీదని చెప్పారు. అభితో పార్టీ షురీ అని చెప్పాను. ఆ పాట ఆయన కోసమే వేశాను. ఆయన మోయ అయిపోయారు. ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, బాద్షా ఒక గొప్ప ఇంట్లో పెరిగారు, అవును. ఇంకా బాద్షా పుట్టడమే సిల్వర్ స్పూన్తో పుట్టారు అన్నారు. నేను పుట్టినప్పుడు నా ఇల్లు ఎలా ఉంటుందంటే, అది ఎలా చెప్తాను, ఢిల్లీలో ముందొక ఇల్లు ఉంటుంది, వెనకొక ఇల్లు ఉంటుంది, మధ్యలో ఒక దారి ఉంటుంది. మేము అక్కడే ఉన్నాం, అద్దెంట్లోనే ఉన్నాం. మా ఇంట్లో 2 రూమ్ మాత్రమే ఉండేది. మాది చిన్న ఇల్లే. యాక్చువల్లీ అక్కడ ఒక దారి ఉందని చెప్పాను కదా, అదే మాకున్న ప్లే గ్రౌండ్. అక్కడ కన్స్ట్రక్షన్ కోసం ఏదైనా మట్టేశారంటే అదే మా ప్లే గ్రౌండ్. అక్కడ రాళ్ళు పెట్టుకుని ఏదైనా ఆడుతూ ఉంటాం. సైకిల్ తోలడం కూడా అక్కడే నేర్చుకున్నాను. నేనైతే అక్కడే పుట్టాను. ఇంకా కానీ మా అమ్మా నాన్న మమ్మల్ని పెంచడంలో ఎలాంటి లోటు పెట్టలేదు. ఇంకా అదేంటంటే, వాళ్ళ పరిస్థితిని దాటి మమ్మల్ని చూసుకున్నారు. నాకింకా గుర్తుంది, కాస్ట్లీ వాచ్ ఉంటుంది, టైమెక్స్. అలానే ఒక వాచ్ ఉంది. అప్పుడంతా అది చాలా ఖరీదెక్కువ. న్యూస్ పేపర్లో యాడ్ వచ్చింది. నేను ఆ యాడ్ని కట్ చేసి నాన్న బ్రీఫ్ కేసులో పెట్టేశాను. నాన్న తీసుకుని స్కూటర్లో ఆఫీస్కి వెళ్తారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, సాయంత్రం నేను ఆడుకుంటూ ఉన్నాను. నాకు తీసుకొచ్చి ఆ వాచ్ని ఇచ్చారు. ఆ వాచ్ చాలా కాస్ట్లీ. ఇప్పుడు మీరు పాటలన్నీ పాడుతున్నారు, అందులో ర్యాప్ ఉంటున్నాయి, సింగింగ్ ఉంది. అయితే మీ అమ్మా నాన్నలకు అది నచ్చుతుందా? మా అమ్మ అయితే బాగా క్రిటిసైజ్ కూడా చేస్తారు. ఎలా అంటే, ఇలాంటి పాటలే రీచ్ అవుతాయి, ఇలాంటి పాటలన్నీ అస్సలు రీచ్ అవ్వదు. ఇంకా నేను చేసిన ఒక పాటలో కాంట్రవర్సీ కూడా వచ్చింది. అప్పుడు మా ఇంట్లో పోలరైజ్డ్ ఒపీనియన్లో ఉన్నారు. మా నాన్న అయితే ఇది చాలా తప్పు, ఇలా చేయకూడదని చెప్పారు. మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది. అలాగే మా ఇంట్లో పని గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోము. మీరేమన్నా మాట్లాడతారా? వాళ్ళు ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు. టైంకి నిద్రపోడు, టైంకి భోజనం చేయడు, ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోడు. మేము ఎప్పుడూ మా చుట్టూన వాళ్ళకి అదే మాట్లాడతాం. ఇప్పుడు కూడా ఈ కథే జరుగుతుంది. పిన్నేం చేశారు, అత్త ఏం చేశారు, అలాంటివే. నాకు కూడా అలాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్. ఇలాంటివి మాట్లాడారంటే వింటూనే ఉంటాను. నాకేమనిపిస్తోందంటే, మీరు లైఫ్లో ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు అంటే, టీవీ ఛానల్ స్టార్ట్ చేయాలని తప్పు నిర్ణయం తీసుకున్నారు, దాంతో ఎంటీవీని బీట్ చేశానని చెప్పారు. అవును, నేనొక టీవీ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను, కానీ దానితో ఎన్టీవీ కథని అవకొట్టాలనుకున్నాను. కానీ 6 నెలల్లో నా ఛానల్ కథ అయిపోయింది. 6 నెలల్లో ఛానల్ కథ అయిపోయింది. తర్వాత సినిమాలో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉందిగా? ఫస్ట్ మూవీ తెలియకుండానే చేశాను, కానీ అది హిట్ అయిపోయింది. అప్పుడు నాకన్నా పెద్ద ప్రొడ్యూసర్ లేదనుకున్నాను. స్క్రిప్ట్ చెక్ చేయడం నాకు మాత్రమే తెలుసు అనుకున్నాను. 2వ సినిమాలో నాకు 35 లక్షలు మాత్రం వచ్చింది. బాద్షాని మీరేమన్నా అడగాలనుకుంటే అడగచ్చు.
మీరు ఇది పండగని అనుకున్నారు, కానీ మీ దగ్గర ఒక చెప్పాలనుకుంటున్నా. ఇది రాజత్ సార్ ఒక న్యాయస్థానం. జాగ్రత్తగా ఉండండి. అయితే ఇకపై ప్రమాదం ఉంది. ఇకపై ప్రమాదం ఉంది. ఇది ఆప్కి అదాలత్ షోలో మొదటిసారి చూస్తున్నాను. ప్రశ్న కూడా రేపర్ మాదిరిగానే అడుగుతున్నారు. అలాగే సమాధానం చెప్తాను, ఎదురు చూడకండి. మీరు షారుఖ్ ఖాన్ సినిమాకి బాద్షా అని పేరు పెట్టారు, కానీ షారుఖ్ ఖాన్ మీకోసం ఏం చేశారు? ఆ, షారుఖ్ ఖాన్ నా కోసం ఏవైనా చెయ్యాలన్న అవసరం లేదు. ఆయన మనకి ఇండస్ట్రీ కోసం ఎన్నో విషయాలు చేశారు. నేను అతనికి పెద్ద ఫ్యాన్ని, చాలా పెద్ద ఫ్యాన్ని. ఎంతో మంది ఆయనకి ఫ్యాన్గా ఉన్నారు. కానీ నా కోసం స్పెషల్గా అతను ఒక విషయం చేశారు. అతని టీం కోసం నేను ఒక పాట చేయాలని అతను నా దగ్గర అడిగారు. నేను కూడా ఒక పాట చేసి ఆయనకి ఇచ్చాను. ఆయన మేనేజర్ పూజామామని ఒకరు ఉన్నారు. ఎంత డబ్బులు అది ఇదని అడిగారు. నేను అతని కోసం వర్క్ చేశాను. అదే నాకు చాలా సంతోషం. అది నాకు చాలని చెప్పాను. నీకు పిచ్చి పట్టిందా, పేమెంట్ ఎంతో చెప్పని చెప్పారు. అయితే నాకు ప్లే స్టేషన్ కావాలని చెప్పాను. ఆ టైంలో ఒక ప్లే స్టేషన్ వచ్చింది, ప్లే స్టేషన్ 5. వాళ్ళు షోరా అని అడిగారు, షోర్ అని చెప్పాను. కానీ అప్పుడు ప్లే స్టేషన్ లాంచ్ అవ్వలేదు. అందువల్ల యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నేను ఏం చెప్పానంటే అది ఇంతవరకు ఇండియాలో లాంచ్ కాలేదు. ఇంకా యాక్చువల్లీ నా ఫోన్లో వచ్చే ఇదైన ఒక్క వారంలో సార్ నాకు ఒక ఫోటోని పంపించారు. నువ్వు అడిగింది నా ఇంటికి వచ్చింది, ఎక్కడ పంపించాలని అడిగారు. అప్పుడు అందరికీ ముందు ఆ వర్షన్ ఒక ప్లే స్టేషన్ని షారుఖ్ ఖాన్ సార్ నా కోసం ఇచ్చారు. నేను ఎంత పెద్ద దద్దమ్మనో తెలుసా? నేను పిచ్చోడ్ని. అందులో సార్ ఆటోగ్రాఫ్ని కూడా తీసుకోలేదు. కానీ దానికోసం ఇప్పటి వరకు ఫీల్ అవుతున్నాను. ఫీలింగ్గా ఉంది. మోయనే. ఒక వ్యూవర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. మీ చేతి మీద ఉన్న టాటూ వల్ల మీరు ఎంతో ఎక్కువగా ఆందోళన చెందారు అంటున్నారు. ఇక్కడ ఒక టాటూ ఉంది కదా, మీరు ఫోకస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది విరిగిపోయిన హృదయం మీద బ్యాండేజ్ అంటించబడింది. ఇది 35 ఒకడు ఇలా టాటూ వేసుకుంటే బాగోదు. ఎందుకు ఈ టాటూ వేసుకున్నానో నాకే అర్థం కాలేదు. ఇంతగా మీరు ఆందోళన పడ్డానికి కారణమైన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. ఉండేది సార్ ఒక అమ్మాయి. కానీ ఇప్పుడు తనకి పాపలు కూడా ఉన్నారు, హస్బెండు ఉన్నారు. మనకెందుకు అనవసరంగా? ఇప్పుడు తనకొక ఫ్యామిలీ అంటూ ఒకటి ఉంది. ఒకే ఒక్క అమ్మాయి సార్, నా గుండెని పగలు కొట్టింది తను మాత్రమే. మిగతా వాళ్ళంతా అదేంటంటే కొన్నిసార్లు ఆర్టిస్ట్ ఎంత పిచ్చోళ్ళంటే వాళ్ళ మనసుల్ని వాళ్ళే వెరక్కొట్టుకుంటారు. వాళ్ళు కావాలని స్వయంగా ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత పర్వాలేదు. విషయం ఇంతేనా అని అనిపిస్తుంది. నిజానికి ఆర్టిస్ట్ అందరూ విచిత్రమైన మనుషులుగా ఉంటారు. చేశారు, దానివల్ల ఏంటి లాభం? చాలా ఉంది సార్. హిట్ సాంగ్స్ అంతా వస్తాయి. అవును. మనసు విరగడం వల్ల మీకు ఏ సాంగ్ వచ్చింది? నేనొక పాట చేశాను సార్. లైటర్ ఇంకా టీవీ ఆన్ కావట్లేదు. నేను నా రూమ్లో నిద్రపోవడం లేదు. ఒక ఓల్డ్ స్కూల్ అబ్బాయిగా నేను మూవ్ ఆన్ చేయలేను కాబట్టి ఇదంతా రాస్తూ ఉంటాను. మేమందరూ నిజానికి చాలా విచిత్రమైన వాళ్ళం. ప్రేమ వెనక పరిగెడతాం, ఇంకా ప్రేమ దక్కాక దాని నుండి పరిగెడతాం. అదే సార్. అందువల్ల ఇది ఎందువల్ల జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు.